బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర సచివాలయంలో ఓ వ్యక్తి నకిలీ ఐడి కార్డుతో ప్రభుత్వ ఉద్యోగినంటూ హల్చల్ చేశాడు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ అని ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు అనే వ్యక్తి అందరినీ నమ్మించాడు. అయితే అతడి కదలికలు అనుమానంగా ఉండడంతో సచివాలయంలో సిఎస్ఓ ఇంటెలిజెన్స్కి సమాచారం ఇచ్చారు. దీంతో నిఘా పెట్టిన అధికారులు పక్కా ఆధారాలతో అతడిని పట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజే భాస్కర్ రావు ఎస్పీఎఫ్ సిబ్బందికి పట్టుబడ్డాడు. నిందితుడికి సహకరించిన డ్రైవర్ రవిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు వారు ఏమేమి అక్రమాలు చేశారు, ఎవరినైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా, ఈ వ్యవహారంలో సెక్రటరియట్ లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా, వీరికి ఎవరు సహకరించారు, వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర సచివాలయంలో ఓ వ్యక్తి నకిలీ ఐడి కార్డుతో ప్రభుత్వ ఉద్యోగినంటూ హల్చల్ చేశాడు. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ అని ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు అనే వ్యక్తి అందరినీ నమ్మించాడు. అయితే అతడి కదలికలు అనుమానంగా ఉండడంతో సచివాలయంలో సిఎస్ఓ ఇంటెలిజెన్స్కి సమాచారం ఇచ్చారు. దీంతో నిఘా పెట్టిన అధికారులు పక్కా ఆధారాలతో అతడిని పట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ రోజే భాస్కర్ రావు ఎస్పీఎఫ్ సిబ్బందికి పట్టుబడ్డాడు. నిందితుడికి సహకరించిన డ్రైవర్ రవిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు వారు ఏమేమి అక్రమాలు చేశారు, ఎవరినైనా ఫేక్ ఐడి చూపి ఆర్థికంగా మోసం చేశారా, ఈ వ్యవహారంలో సెక్రటరియట్ లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా, వీరికి ఎవరు సహకరించారు, వీరి బాధితులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.